నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఎట్టకేలకు వైసీపీ నేత కొడాలి నాని ఇప్పుడు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత అంబటి రాంబాబు ఇటీవల జైలుకి వెళ్ళింది అందరికీ తెలిసిందే. పరామర్శించడానికి అంబటి వాళ్ళ ఇంటికి వెళ్ళారు కొడాలి నాని. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం మీద కొన్ని కీలకమైన ఆరోపణలు అయితే చేస్తూ మాట్లాడుతూ వచ్చారు. నిజంగా కొడాలి నాని ఇన్ని రోజులు ఇంకెక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళి ఇప్పుడు బయటకు వచ్చాడా? అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎట్టకేలకు కొడాలి నాని ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు. ఏంది మేడం దీని మీద స్పందన? కూటమి ప్రభుత్వం మీద చేశారా, లోకేష్ మీద చేశారా? లోకేష్ గారి మీద, బాబు గారి మీద. మెయిన్ లోకేష్ నే టార్గెట్ చేశాడు ఆయన. అవును. జగన్ తో పెట్టుకుంటే రిస్క్ ఎవరికి? లోకేష్ కి. ఎంత బాగుంది కదా వినడానికి. జగన్ పేరున్నా నీకే రిస్క్. జగన్ మీ పేరు రాసుకున్నా మీకే రిస్క్ అని. రెడ్ బుక్ లో ఎవరి పేరు రాసుకున్నా మీకే రిస్క్ అని. అంటే ఇంకా రెడ్ బుక్ కి భయపడుతున్నావు కదా కొడాలి. అర్థమవుతుంది కదా మనకి. అంటే చంద్రబాబుని లోకేష్ని తలుచుకోకుండా నీ రోజు వెళ్ళటల్లా. ఇంకా మీరు అది గుర్తుపెట్టుకోండి. అంటే నిద్ర పట్టట్లేదు, ఆయన భయపడుతున్నాడు. ఒకప్పుడు కొడాలి నాని 2024 రిజల్ట్కు ముందు కొడాలి నాని, రిజల్ట్ తర్వాత కొడాలి నాని, ఇప్పుడు కొడాలి నాని. ఎన్ని వేరియేషన్స్ చూడండి మీరు. ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే అంబటి రాంబాబు ఇంటికి వరుసగా కాపు నేతలు వెళ్ళారు. ఇప్పుడు కమ్మ నేతలు వెళ్తున్నారు. మొన్న వల్లభనేని వంశీ, ఇవాళ కొడాలి నాని. అంటే ఎలా క్యాస్ట్ని ప్లే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అంబటి రాంబాబుతో మాట్లాడలేదు, వాళ్ళ కూతుళ్ళతో మాట్లాడాడు. అది కూడా గమనించుకోండి. ఎందుకంటే అంబటి రాంబాబుకి ఆయన ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. అంబటి రాంబాబుని బేస్ చేసుకుని కాపు ఓట్లకు గేలం వేద్దాం అనుకుంటున్నాడు అంతే. కానీ అది జరిగే పని కాదు. అసలు ఇవాళ అంబటి రాంబాబు చుట్టూ ఎందుకు వైసీపీ రాజకీయాలు నడుస్తున్నాయి మీరు గమనిస్తే? అంత ఇంపార్టెంట్ ఏం కాదు కదా. బూతులు తిట్టించాడు ఈయన, చాలా ఆనందంగా బూతులు తిట్టాడు, జైలుకి వెళ్ళాడు, చావు తప్పి కన్నులట్టపోయిన పరిస్థితి అయింది. అంటే ఎంత తెలివిగా జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుని ఇరికించి వాడుకున్నాడో అంబటి రాంబాబుకి అర్థం కావట్లా. ఇప్పుడు కొడాలి నానికి కూడా అర్థం అవుతోంది. అందుకనే 2 ఏళ్ళుగా ఎక్కడున్నాడు, మధ్యలో ఒకసారి కనిపించాడు, పారిపోదాం అనుకున్నాడు, మళ్ళా హెల్త్ ఇష్యూ అన్నాడు, బాంబే నుంచి ఎక్కడికో అమెరికా వెళ్దాం అనుకున్నాడు, కానీ కుదరలేదు. ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు 6 నెలలు అన్నాడు కదా, అప్పుడు 6 నెలల క్రితం వచ్చి 6 నెలలు అయినట్టుంది, మళ్ళీ రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నాడు. మనకు అర్థమైంది ఇది. కానీ ఏ రాజకీయాలు చేస్తావు కొడాలి? అసలు నీకు ఇంకా బుద్ధి జ్ఞానం రాకపోతే ఎట్లా? వయసు పెరగటం కాదు, మనిషి జ్ఞానం పెరగాలి. తప్పులు అందరూ చేస్తారు, తప్పులు చేయని వాడు మనిషి కాదు. అది చిన్న తప్ప పెద్ద తప్ప అంటే వాళ్ళ టైంని బట్టో వాళ్ళ కర్మను బట్టో చేస్తారు. చేశాక మారాలి మనిషి. మారకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటారు కదా. మారిన వాళ్ళు విజయసాయి రెడ్డి లాగా ఉంటారు. మళ్ళీ వాళ్ళల్లోనే పోలిక కదా. కాబట్టి ఇవాళ కొడాలి నాని స్కెచ్ చేసినా కూడా అక్కడ ఏం లేదు. ఇవాళ అసలు లోకేష్కి రిస్క్ అనే పదం వాడారంటే ఎంత భయపడుతున్నాడు కొడాలి నాని లోకేష్కి, లోకేష్ రెడ్ బుక్కి. పోలీసు వ్యవస్థను విమర్శించడం, నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాం ఎవరిని వదిలిపెట్టమని మళ్ళీ దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు రాజకీయాల్లో మనం ఉండాలి అనుకుంటే, రాజకీయాల్లో మనం మళ్ళీ రావాలి అనుకుంటే బెదిరింపులకు దిక్కకూడదు. బొర్రన్నవాడెవడు నేను వచ్చానంటే నీ సంగతి తేలుస్తానంటే ఓహో ఇలాంటి వాడు మనకెందుకు లేని ప్రజలు అనుకుంటారు. లేదు వచ్చాక మీ సంగతి తేలుస్తానంటే ముందు వాళ్ళ సంగతి తేలుస్తారు ఓటు వేయకుండా. రెండు ప్రజల చేతుల్లోనే ఉంటాయి. పోలీసులు బెదిరించడం ఏంటి బుద్ధి లేకుండా? అసలు పోలీస్ వ్యవస్థను వాడుకున్నదే మీరు, పోలీసులు ఎందుకు కాకుండా చేసింది మీరు. అది కూడా మర్చిపోతే ఎట్లా కొడాలి? ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే నువ్వు భరించలేకపోతున్నావు. ఇప్పుడు పనిలో పని ఒక్కసారి కొడాలని కూడా తీసుకెళ్ళి వేసేయండి జైల్లో, దరిద్రం వదులుతుంది. అంబటి రాంబాబు మొర్రో నన్ను వదిలేయండి అని ఏడ్చాడు కదా, ఈయన మరి ఏమి ఏడుస్తాడో అప్పుడు చూడాలి. అందుకని ఎందుకు కొడాలి నాని మీకు అంత ఆత్రం కదా? జైలుకి వెళ్ళాలని ఎందుకు అంత ఆశ? ఇప్పుడు ఏంటంటే ఆయనకు కావాల్సింది ఆయన తీసుకెళ్ళి జైల్లో పడేయాలి. బికాజ్ ఎందుకు చెప్పండి, మొన్న ఎవరు చెవిరెడ్డి చెప్పాడు కదా సూత్రం, ఎవరికి, జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు అందరం జైలుకి వెళ్ళాం కదా, ఈ జైలుకి వెళ్ళడం అనేది నేను సర్వే చేయిస్తే మనకి ఫర్గా ఉంది రిపోర్టు, అందుకని పనిలో పని మిగిలిన వాళ్ళు కూడా జైలుకి వెళ్ళిపోతే బాగుంటుంది అంటే మీరు కూడా వెళ్ళిపోండి అని. సో అందులో భాగంగా ఇవాళ కొడాలి నాని మాట్లాడుతున్నాడా
ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే వీళ్ళ స్కెచ్ ఏంటంటే అందరం జైలుకి వెళ్తే పొలవమని ప్రజలు గంపకొత్తగా ఓట్లు వేసేస్తారని. ఏదో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ప్రజలు ఓట్లు వేసినట్టు ఇవాళ వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే ఓట్లు వేయరు. వచ్చే 11 సీట్లు కూడా రావు. అది అర్థం కావట్లేదు. సజ్జల చెప్పిందే కరెక్ట్, అది కూడా తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డికి. చెవిరెడ్డి మాట పట్టుకుని ఇవాళ కొడాలి నాని బయటకు వచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ కొడాలి నాని మాట్లాడటానికి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. కాబట్టి ఒక్కొక్కడికి మళ్ళీ ఇప్పుడు జైలుకి వెళ్ళిపోతే ఇంకేముంది, ప్రజలు మమ్మల్ని గుర్తిస్తారు, మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు అనుకుంటున్నారు అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ నియోజకవర్గ ప్రజలే అనుకుంటారు, అమ్మయ్య కొడాలి నాని అరెస్ట్ అయ్యాడు, ఇప్పటికైనా దరిద్రం వదిలింది మనకు అనుకుంటారు గుడివాడలో. మరి వల్లభనేని వంశీ ఇప్పుడు నెక్స్ట్ ఏం స్టెప్? ఇప్పుడు వల్లభనేని వంశీ నోరు మూసుకుని ఉన్నాడు కదా, మొన్న ఏదో చచ్చిన పోవలో ఉన్నాడు కాదు, ఆయన గురించి మాట్లాడక్కర్లే. ఇప్పుడు చెవిరెడ్డి చెప్పిన సూత్రం జగన్మోహన్ రెడ్డి పాటిస్తే వచ్చే 11 సీట్లు అయితే రావు. అందులో మళ్ళీ ఇప్పుడు ఎవరు శల్భం అవుతారు, లేకపోతే ఒక పావు అవుతారు, ఈ కొడాలి నాని అవుతాడు. మరి ఆయన ఏం చేయలేడు కదా, చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, మాట్లాడుతున్నాడు అంతే. అవును. మరి నెక్స్ట్ స్టెప్ ఏమైపోతున్నారు మీరు? కొడాలి నాని, అంబటి రాంబాబు ఇద్దరు పక్కనే ఉండి ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టుకొనివ్వండి, ఏం జరుగుతుంది? ఏం జరగదు. అక్కడ ఏమైనా ఉంటే కదా జరగడానికి. ఇప్పుడు ఆయన అంబటి రాంబాబు ఏదైనా గొప్ప పని చేసి, గొప్ప ఘనకార్యం చేసి, లేదో 100 మందిని రక్షించి దానికోసం జైలుకి వెళ్ళాడే కాదుగా. ఒక మహిళని తిట్టి, చచ్చిపోయిన మహిళని, ఒక పెద్ద ఆవిడని తిట్టి ఆయన జైలుకే పంపించకపోతే మీరు ఏం చేస్తారు చెప్పండి? కొడితే వినరు, ఇది చెప్తే వినరు, ఏం చేస్తారు మరి? అందుకని ఇవాళ అంబటి రాంబాబు కోసం కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టి, పాప అంబటి రాంబాబు ఇప్పుడు బలిపశువు అవుతున్నాడు, నేను చెప్తున్నది అది ఆయన అర్థం చేసుకోవాలి. ఆయన ఆనందపడిపోతున్నాడు, నా మీద జగన్మోహన్ రెడ్డి ఇంత ప్రేమ చూపిస్తున్నాడు, నా కోసం ఇంతమంది వస్తున్నారు, కాపు నాయకులు వచ్చారు, కమ్మ నాయకులు వస్తున్నారు, రేపు ముద్రగడను కూడా పంపిస్తాడు, చూద్దాం పనిలో పని ఏమన్నా మరి అంబటి రాంబాబుతో మాట్లాడటానికి. వెళ్ళి ఏం చెప్తాడు ఆయన, నేను ఎలాగా భ్రష్టు పట్టాను, నువ్వు కూడా భ్రష్టు పడుతున్నావా పట్టకని అంటాడా, లేదు ఉభయ భ్రష్టత్వం అనుకుంటారా? చూడాలి మనం వెయిట్ చేసి. మనకు కూడా తెలియదు, ఎందుకంటే ముద్రగడకి ఇప్పుడు ఎలాగా ఏమీ లేదు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో ఆయనకు తెలియదు. అందుకని ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని పంపిస్తాడు జగన్మోహన్ రెడ్డి అనేది వేచి చూడాలి మనం. థ్యాంక్ యూ.